आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए अहम खबरों पर नजर डालते हैं। మీకు తెలుసు నా ఆకస్మిక తనిఖీలలో భాగంగా ఈరోజు ఫస్ట్ ఒక కారా అట్లాంటి చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇప్పుడు స్వీట్స్ దానికి వచ్చాము. అయితే ఇది శ్రీ మహాలక్ష్మి అని ఉంది. ఎక్కడ కూడా శ్రీ మహాలక్ష్మి అని బయట బోర్డు లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్, అండ్ లోపలికి రాగానే ఇక్కడే ఏదైతే వీళ్ళు సాడస్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నారో ఆ పొయ్యిల లోపల సాడస్ట్ ఇక్కడే ఉంది, పొయ్యిలు ఇక్కడే ఉంది, వుడ్ అక్కడే ఉంది, అన్నీ కూడా కలిసేసి ఇక్కడే ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్టయితే కళాయిలు కూడా దాంట్లోనే ఉన్నాయి, స్వీట్స్ నడుస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు చూడండి, అంటే ఎంత కలర్ వేసారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఇస్ సో హార్మ్ఫుల్. అండ్ అది కాకుండా ఈ ఏదైతే స్టిక్కరింగ్ వాళ్ళు తీసుకున్నారో స్టిక్కరింగ్ మనం బయట వేయాలి. ఎందుకంటే ఆ స్టిక్కరింగ్ లోపల ఉండడం వల్ల, పేపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అది ఉండిపోతే క్యాన్సర్ అయింది, అంటే క్యాన్సరియస్ ఇది అట్లా పెడితే అది ఇట్ ఇస్ క్యాన్సరియస్. సో అది ఎక్కువ తింటే గిన యూఆర్ ప్రోన్ టు క్యాన్సర్. సో ఇదొకటి నేను ఇక్కడ నోటీస్ చేశాను. ఇంకొకటి వెళ్ళేది మెయిన్ నోటీస్ చేశారంటే ఇక్కడ రా బాబును, వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారంట. ఈరోజు వాళ్ళది ఇది చూడండి, ఒక గ్లౌజ్ లేదు, ఒక హ్యాట్ లేదు, కాళ్ళతో అట్లనే ఇక్కడి నుంచి బయట నడుస్తారు, బయట నుంచి లోపల నడుస్తారు. వీళ్ళు చేసే పదార్థాలు కూడా ఇవాళ స్వీట్ చేసి కింద ఆరబెడుతున్నారు. ఇక్కడ 10 మంది పనిచేస్తారు, అంటే కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు ఆ స్వీట్ దగ్గరికి వెళ్తారు వస్తారు అంటే మన డస్ట్ ఇట్ సెల్ఫే ఆ స్వీట్ మీద పడుతుంది. దాని తర్వాత ప్యాకింగ్ అవుతుంది, దాని తర్వాత ఇట్లాంటి బాటిల్స్లో ప్యాకింగ్ అవుతుంది. నేను ఈ బాబుని అడిగి తెలుసుకున్నాను, ఎందుకు ఇంత కలర్ వేయడం, అంటే చిన్న పిల్లలు తింటారు కదా మేడం, అందుకనే ఇట్లా అయితే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తింటారు. సో చిన్న పిల్లల పైన వీళ్ళ చేసే ప్రయోగాలు ఇవన్నీ చెప్పండి. ఇవాళ ఈ చిన్నపిల్లడు తిని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 10 లక్షలు ఆ పేరెంట్స్కి ఇది అవుతుంది. ఈరోజు ఈయన ఒక 5 రూపాయలకి 4 ఇచ్చి ఈయన చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతున్నాడు అంటే వీళ్ళ ఇన్నోసెన్స్ని నేను ఇది చేయాలా, మరి నాకు అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళు బతకడం, నేను ఎక్కడ కూడా వాళ్ళని అంటే వాళ్ళు మేడం మేము బతకడానికి వచ్చాము, మేము మాఫ్ చేయండి నెక్స్ట్ టైం అట్లా చేయండి. సో నాకు तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।